యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సార్ నమస్తే. సార్. వెల్కమ్ టు మై షో. ఓకే సార్, మామూలుగా ఒక డైరెక్టర్ ఫస్ట్ ఇప్పుడు వస్తున్న డైరెక్టర్లు ఎవరు కూడా ఫస్ట్ సినిమాతోటి సూపర్ హిట్ ఇస్తున్నది అనేది కామన్. చాలామంది ఫస్ట్ సూపర్ హిట్ ఇస్తున్నారు, తర్వాత సెకండ్ సినిమాతోటి చతికిల పడిపోతున్నారు ఆల్మోస్ట్. కానీ మీరు వరుసగా 3 మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగే సినిమాలు ఇచ్చారు. ఏంటి దీన్ని మీరు ప్రిపరేషన్ అంటే ముందే ప్రిపేర్ అయిన సబ్జెక్ట్సా, ఆల్రెడీ మీ దగ్గర బ్యాంకింగ్ ఉందా, ఎలా మీరు? అందరి దగ్గర ఉంటాయి సార్ మంచిగా డెఫినెట్గా. కథలు ప్రతి రైటర్ దగ్గర కనీసం ఒక 7-8 కథలు అన్నా ఉంటాయి ప్రతి రైటర్ దగ్గర మంచి పాయింట్లు. నేను కొంచెం స్పాన్ నా స్టైల్ చెప్తున్నాను. నేను కొంచెం స్పాన్ పెద్దగా చెప్పాలి. స్టార్ దొరికినప్పుడు పెద్దగా చెప్పాలని తాపత్రయం. ఓ పెద్ద హీరో దొరికినప్పుడు చాలా పెద్దగా చెప్పాలి. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి ఫిల్మ్లో, ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. డెఫినెట్లీ ఒక సినిమా చూసామన్న హెవీ ఫీలింగ్ ఉంటుంది. కరెక్ట్. సో దాన్ని అలా డిజైన్ చేసుకుంటాను కథని. సో కథ అసలు బేసిక్గా ఎమోషన్స్ ఎక్కడ మిస్ అవ్వకూడదు. దట్స్ ద బేసిక్ ఎక్సర్సైజ్ తప్ప హిట్ ఫ్లాప్ మన చేతిలో లేదు సార్. అసలు అది మనకు తెలియదు. మన ఎఫర్ట్ మనం, నా చుట్టూ ఉన్న టీం బాగుంది, వాళ్ళే ఆడియన్స్ సినిమా బయటకు వెళ్ళే వరకు నా చుట్టుపక్కల ఉన్న టీమే. సో వాళ్ళందరూ కూడా చిన్న ఎగ్జైట్ అయ్యి బాగుంది మనం అనుకుని చెప్పగలిగాం అనే ఎక్సర్సైజ్ తప్ప అంతకు మించి ఎక్సర్సైజ్ ఎవరూ చేయలేము కూడా. అంటే ఈ మధ్య కాలంలో వరుసగా ఇలా ఇంత కంటిన్యూస్ హిట్స్ ఇచ్చే డైరెక్టర్స్ అయితే పెద్దగా జరగలేదు. అక్కడ. ఓకే సార్. అండ్ ఇంకొకటి, ఒక రైటర్ డైరెక్టర్ అవుతున్నప్పుడు బేసిక్గా డైలాగ్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా వెళ్తుంది. మామూలుగా ప్రతిసారి పంచులు రాయడానికి ఎక్కువ ఇష్టపడతారు, పేర్లు దిగని చాలామంది అలా ఉన్నారు. కానీ మీ విషయంలో జరగట్లేదు, చాలా బ్యాలెన్స్డ్గా ఉంటున్నారు. ఎలా సాధ్యం అవుతుంది అది? సార్ అంటే నేను అంటే కథలోంచి ఆ మాట వస్తే బాగుంటుందని, అంటే కొట్టాల్సి బాగా రాశాడు అంటకంటే ఆ క్యారెక్టర్ బాగా మాట్లాడిందా అని అనిపించుకోవాలని నా స్వార్థం. క్యారెక్టర్ని బాగా డిజైన్ చేశాడు, సో ఆ క్యారెక్టర్ ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి తప్ప అంతకుమించి ఏం మాట్లాడకూడదు. మీరు ఇప్పటివరకు రైటర్గా చేసిన సినిమాలలో ఈ సినిమా నేను డైరెక్ట్ చేస్తుంటే ఇంకా బాగా వచ్చేది అన్న సినిమా ఏదైనా ఉందా? అసలు అంటే అలా ఎక్కువ కంపేర్ చేసుకోలేదు సార్. అసలు అంటే అంత మరి నేను చేస్తుంటే చరిత్రలు మారిపోయాను సినిమా ఏం లేదు. అంటే నేను చేస్తే ఇలా చేసుండేవాడిని అనుకుంటాను తప్ప, అంటే నా స్టైల్ వేరే ఉంటుంది తప్ప దాని ఫేట్ మారిపోద్దని. కానీ ఫేట్ అని కాదు, ఇంకా బెటర్గా వచ్చేది అని. బెటర్ అంటే అది అదే అదే అది నా పర్సనల్ స్కేలే. డెఫినెట్గా నా డైరెక్టర్ నేను చెప్పిన దాన్ని ఇంకా బాగా తీసారనే ఫీలింగ్లో ఉండొచ్చు. ఐ డోంట్ గో ఇన్ టు దట్. కానీ బట్ నా కథ నేను బాగా ఎగ్జిక్యూట్ చేసుకోగలను కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఓకే. అండ్ ఇంకోటి సార్, మీరు బిగినింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు టార్గెట్ అంటే ఏమనుకొని వచ్చారా? డైరెక్టర్ అవుదామని వచ్చారా, లేకపోతే అలాంటి డైరెక్టరా మీరు, లేకపోతే ఒక రైటర్లోంచి వచ్చిన బాధల్లోంచి వచ్చిన ఒక ఫ్రస్ట్రేషన్లోంచి వచ్చిన డైరెక్టరా మీరు? రైటర్కి సరైన న్యాయం జరగట్లేదు. అసలు ఫస్ట్ రైటర్ అవుదామని వచ్చాను సార్. రైటర్ అవుదామని లేదు ఆనెస్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే రైటింగ్ అంటే ఇష్టం. ఓకే. తప్ప అంతకుమించి ఏమీ లేదు అసలు. ఓకే. రైటింగ్ అంటే ఇష్టం అనే రోజులో సినిమా అసలు ఫస్ట్ సినిమా ఫీల్డే లేదు. రైటింగ్ ఇష్టం తప్ప ఆ రైటింగ్ సినిమా ఫీల్డ్కి వద్దాం అనేది కూడా లేదు. సినిమా ఫీల్డ్లో రైటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, రైటర్ అవ్వచ్చు, దాని కూడా లేదు. ఓకే. సో అనుకోకుండా లక్కీగా సరే సినిమా ఫీల్డ్కి ల్యాండ్ అయ్యాను, అసిస్టెంట్ రైటర్గా చేరాను. సో రైటర్ అవుదామని తప్ప అసలు డైరెక్టర్ అవుదామని అది లేదు. తర్వాత రైటర్ అయిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఫేస్ చేసిన మాట వాస్తవం. అదొక ఫ్యాక్టరీ డైరెక్టర్ అవ్వటానికి తప్ప కేవలం దానికోసమే డైరెక్టర్ అయ్యానంటాం కూడా తప్పే. ఎక్కడో డైరెక్టర్ ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత డైరెక్టర్ అవుదామని వచ్చింది. సో ప్రాపర్ కథ రాసుకున్న తర్వాత ఎగ్జిక్యూషన్ అన్ని క్రాఫ్ట్స్ నేర్చుకున్నాను, ఈజీయే. ఓకే. సో డైరెక్షన్ చేయొచ్చు నేను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. దాన్ని పుష్ చేసింది ఏంటంటే రైటర్గా కొంచెం న్యాయం జరగట్లేదనే తప్ప ఎక్స్క్లూజివ్గా దానికోసం అయితే అది నెగిటివ్ ఎనర్జీ. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ నెగిటివ్ ఫోర్స్తో ఏమి డైరెక్టర్ నావలా అవుదామని ఉంది డైరెక్టర్గా. త్వరగా కొంచెం లేట్ అయ్యేదేమో అన్ని సక్రమంగా జరుగుంటే.
ఇది ఒక ఫ్యాక్టర్ ఎనఫ్. ఇంకా ఎదురుగా అవుదామని ఉంది, ఇక్కడ పెద్ద న్యాయం జరగట్లా, అది కొంచెం ఆ ఫ్యాక్టర్ యాడ్ అయింది తప్పండి. ఎక్స్క్లూజివ్గా రైటర్గా దానికి కారణంగా అది అది అనటం తప్పు కూడా. మీరు పోసాని గారి దగ్గర చేశారు కదా, ఆయన ఇప్పుడు అంటే మీరు రిలేటివ్ కూడా ఆయన, అండ్ మీరు 3 సినిమాలు చేశారు కదా, ఆయన డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్ కూడా. మరి 3 సినిమాలు ఎక్కడ కూడా ఆయన పెట్టుకోలేదు, ఏంటి కారణం ఏదైనా ఉందండి? ఆయన పెట్టుకునే స్థాయి ఆయన పెద్ద ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ రైటరు, బిజియెస్ట్ యాక్టర్ ఇప్పుడు. అదే అందుకే డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్ కదా. అంటే అది స్కోప్ వల్ల అంటే ఒకటేంటంటే ఒక టైమింగ్ ఉన్న యాక్టర్ అండి ఆయన, ఎక్స్ట్రాడినరీ టైమింగ్. అలాంటి క్యారెక్టర్ పడలా ఓకే సినిమాలో. హానెస్ట్గా మీరు చూస్తే మిర్చిలో ఈ క్యారెక్టర్ ఆయన చేసి ఉండొచ్చు, శ్రీమతిలో ఆయన చేసి ఉండొచ్చు అనేంత క్యారెక్టర్ ఆయన పడలా ఎక్స్ట్రాడినరీగా. ఆయన సెపరేట్ టైమింగ్ ఉంది ఆయనకి. అండ్ 2 ఎక్కడో మా గురువు గారు అన్నప్పుడు అంటే ఆయన క్యారెక్టర్ ఇవ్వడం అంటే కొంచెం మేము అంటే ఆయన సుశీలం కాబట్టి కొంచెం స్పెషల్ ఇంపార్టెన్స్ కూడా ఇవ్వాలి. సో డెఫినెట్లీ గుర్తుని పోయి క్యారెక్టర్ ఇవ్వాలి తప్ప గురుగారే కదా అని చెప్పి ఏదో క్యారెక్టర్ ఇచ్చి చిన్నగా 1 or 2 సీన్స్లో అంటే అంత ప్రాపర్ క్యారెక్టరేషన్ క్యారెక్టర్ పడలేదు. అంటే పోసాన గారే చేయగల క్యారెక్టర్, కొంచెం స్క్రీన్ టైం కూడా అంత మంచి క్యారెక్టర్ ఇవ్వాలి. అంటే బోల్డ్ సినిమాలు చేస్తాను కాబట్టి చేస్తే ఒక సూపర్ బ్యాంగ్ ఇవ్వాలి. అంటే బయట క్యారెక్టర్లే చాలా మంచి మంచి క్యారెక్టర్లు పడుతున్నాయి. సో మేము రాస్తే ఇంకా మంచి క్యారెక్టర్లు పడాలి ఆయనకి. డెఫినెట్గా అలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇవ్వాలి. ఈ విషయంలో మీకు డిస్కషన్ అడిగారు ఎప్పుడన్నా, ఏంటి నాకు సినిమాకి ఒక దాంట్లో ఇవ్వట్లేదని? ఒకసారి నవ్వుతా అన్నారు తప్ప వెరీ బిజీ యాక్టర్ టక్కన అదే పెద్ద అడిగే మనిషి కూడా అదే కాదు. బట్ కొంతమంది మీద ఒక ఇంప్రెషన్ ఉంటుంది కదా, ఈ సినిమాలో చేయాలని నాకు ఆయనకి తెలుసు కదా. గ్యారంటీగా ఒక ఇష్టాన్ని క్యారెక్టర్ రాస్తే సినిమా చూస్తాడు, నాకంటే పెద్ద రైటరు. అవును, చూసినప్పుడు క్యారెక్టర్ పడలా, ఇందులో ఏదో నేను చేసేది అనే ఫీలింగ్ ఆయనకే ఉంటుంది ఎందుకంటే రైటర్ కాబట్టి. అదే మీరు అంటే గతంలో ఒక సినిమాకు చేసి మీరు హర్ట్ అయ్యారు అన్న విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు ఆల్మోస్ట్. అది సింహ సినిమా అన్న విషయం. అది అంటే ఎందుకు ఆ విషయంలో ఎందుకు అలా మీరు అక్కడ ఏం జరిగింది అన్నది తెలుసుకోవచ్చు అసలు? అలా అంటే జస్ట్ క్రెడిట్స్ గురించి కొంచెం డిస్కషన్ అంటే ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది గేమ్ సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్ లేకుండా నా ఒక్కడికే జరిగిందని అన్న నేను. బట్ అందరం బాగున్నాం ఇప్పుడు. ఐ డోంట్ వాంట్ గో ఇంటు పర్సనల్లీ ఇంటు దాట్. మరి పోక్ చేయాలని లేదు నాకు. ఏదో తప్పు జరిగింది అనేది నా ఫీలింగు. మనస్తాపం చెందా, బాధపడ్డాం. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఇంకొంచెం అదొక ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్గా ఇది తెలుసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. అది ఇంకా మనం నమ్మి మోసపోవటం మన తప్పు. ఓకే, సో అంతవరకే. అది తప్ప నాకు లెసనే అది. బట్ ఐ వోంట్ బ్లేమ్ ఎనీవన్. అంటే ఈ ఇండస్ట్రీనే కాదు, బయట ఇండస్ట్రీలో కూడా ఏ ఇండస్ట్రీలోనే ఉంటాయేమో సార్ ఇలాంటి మేకప్స్. అందరిలాగే నాకు కూడా జరిగింది. కొంచెం మనస్తాపం చెందాం, కొంచెం నేను డేలా పడిపోకుండా ఐ కేమ్ బ్యాక్ సూన్. ఓకే, కూర్చొని బాధపడటం కంటే త్వరగా నేను పైకి ఎదగాలి. అదే అన్న, అదొక ఫ్యాక్టర్. అదే అది మెయిన్ మేజర్ డిసిషన్. అదే అన్న, ఆల్రెడీ చిన్న అవుదాం అనుకున్న టైంలో ఇవి రావటం కొంచెం ఎక్కువ ప్లే చేసింది. కొంచెం వర్క్, ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయాలి, త్వరగా పైకి రావాలి. ఓకే, ఇవి ప్లే చేసినాయి. బట్ ఆల్ పాజిటివ్ ఎనర్జీ అయింది. దానివల్ల దానివల్ల ఎక్కువ కష్టపడ్డా, మంచి కథలే రాసుకున్నా. ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ ఏం ప్లే అవ్వాలి నా మీద. సో దానివల్ల ఇవాళ చాలా మంచి పొజిషన్లో మంచి స్థాయికి వచ్చాను దాని లక్కీగా. దాని కథ డైలాగ్స్ 2 అండి, మీరు ఓన్లీ కథ మీదే? అదే ఐ డోంట్ వాంట్ గో టు రియల్లీ పర్సనల్. ఎందుకంటే ఓకే, చిన్న సెన్సిటివ్ ఇష్యూస్, ఏదో చిన్న డిస్కషన్ జరిగింది సినిమాకి. జరగకుండా ఉంటే ఒక రకంగా ఉండేది, జరిగింది కాబట్టి ఒక రకంగా ఉంది. ఓకే, మీరు ఒక రచయితగా ఉన్నప్పుడు, అసిస్టెంట్గా ఉన్నప్పుడు రకరకాల బాధలు పడ్డారు, అది మీరు ఫేస్ చేశారు కదా. ఇప్పుడు మీరు డైరెక్టర్ అయ్యాక మీ కింద టెక్నీషియన్స్కి, రైటర్గా వచ్చు, ఇంకొన్న వచ్చు, అలాంటి బాధలు పడకుండా మీరు తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏంటి అసలు? నా టీమే సార్, నా టెక్నీషియన్స్ అంటే నాకు రైటర్స్ ఎవరు లేరు లక్కీగా. ఓకే, సో మిగిలిన టీం అంతా. ఓకే, నా జాబే నాది సార్. నాకు కథ రాయటం తెలుసు, అది నాది. సో సినిమా తీయటం తెలుసు. కెమెరా గురించి నాకు అసలు ఏమీ తెలియదు.
అసలు నాది కాదు అది. నేను హీరో అన్న ఇప్పుడు చిన్న షెడ్లోకి అలా ఇండియా గారు వస్తున్నారు సార్, దాన్ని హీరోయిన్గా చిన్న ఇలా పెట్టాలంటాను తప్ప, అది కెమెరామ్యాన్ అర్థమైన బ్లాక్ చూసుకుంటాడు. ఎక్కడ పెడితే డైరెక్టర్ చెప్పిన ఫీల్ ఎలివేట్ అవుద్ది, డైనమిక్గా రావాలంటున్నాడు అంతే గ్యారేజ్లోకి. సో ఏ మూల కెమెరా పెడతా అసలు ఆయనకు తెలిసి నాకు తెలియదు. అసలు నాకు తెలిస్తే అసలు ఆయన పెట్టుకోవడం ఎందుకు, ఆపరేటివ్ కెమెరాని పెట్టుకుంటాను నేను. అది నాకు రాదు అసలు. నాకు వచ్చంటమే మోస్ట్ అవివేకం. నాకు రాదు కాబట్టే ఒక హైయెస్ట్ పెయిడ్ కెమెరాని పెట్టుకున్నా. ఇది బేసిక్, ఇందులో డిస్కషన్ లేదు. సో నాకు కెమెరా అంటే తెలియదు, లైట్లు అంటే తెలియదు. అసలు ఈ సైన్స్ నాది కాదు అసలు. లైట్ అనేది ఒక పెద్ద సైన్స్, కెమెరా అనేది ఒక పెద్ద టెక్నిక్. అసలు నేను నేర్చుకునే ప్రయత్నం కూడా చేయను. సో నా కెమెరామ్యాన్కే తెలుసు బొమ్మలో తీయాలో. మ్యూజిక్ నాకు పాట ఉన్నప్పుడు ఇది బాగుందో లేదో తెలుసు అంతే సార్. నాకు నచ్చింది, నాకు నచ్చలేదు చెప్పగలను. కానీ ఈ రాగం అని అంటే చాలా బొమ్మలా కనపడతాం మనం బయట ప్రపంచానికి. నేను పాటలు కూర్చోబెట్టి చేయించుకోవటం అంటే ఏంటి తెలియదు మనకి ఎవరికి. నీ సిచ్యువేషన్ చెప్పి సరే మంచి పాట ఇవ్వడం అడుగుతాం, మహా అయితే వేరే సినిమాలో రెఫరెన్స్ అడుగుతాం, ఇలా ఉండాలి సార్ అని చెప్పగలం. కానీ ఏ పాట మనకు తెలియదు. అతను అల్టిమేట్గా అతను కుట్టిన తర్వాత ఈ పాట సరే ఈ పాట కొంచెం అంత నాకు ఎగ్జైట్ అవ్వలేదండి, ఇంకో పాట. సో ఇంకో పాట కొడతాడు, ఇంకో పాట కూడా కుట్టింది అతనే, మనం కాదు. సో ఈ పాట నో అన్నాం కాబట్టి, అది కుట్టించాం కాబట్టి ఈ పాట నేను చేసే అనుకోవటమే మూర్ఖత్వం. ఆ ఎక్స్ట్రాడనరీ సంగతి ఆడే కుట్టాడు. అతని వల్ల అయింది. రామజోగి గారు మంచి సిచ్యువేషన్ ఇచ్చా ఆయనకి. సరే హీరో నేచర్ లవరు, ఇతను అతని క్యారెక్టర్ని నేచర్ని కలిపి ఒక పాట రాయండి అన్నా. ప్రణామం ప్రణామం అద్భుతమైన పాట రాశాడు. ఆ పాట నాదే అంటే అట నా సినిమా కోసమే, నా సినిమా ఇదే వాళ్ళ జాబ్స్ వాళ్ళు చేశారు సార్. నాకు చాలా స్వార్థం. నాకు నేను మంచి కథ రాసుకున్నా, ఈ మంచి కథకి అద్భుతమైన మనుషులు యాడ్ అవ్వాలని. వాళ్ళంతా అద్భుతమైన మనుషులు గ్రేట్ బుల్ పెట్టుకున్నా, లేదా పెట్టుకున్న అసలు వాళ్ళని యాజ్ సింపుల్ యాజ్ దట్. నువ్వు పెట్టుకుని వాడేసుకుని వాళ్ళదేం లేదంటే అట్ట. నేను రామజోగిని పెట్టుకుంది ఎందుకు, స్కాలర్ అని. అది స్కాలరే నో డౌట్. అందులో దేవి ఫ్యాంటాస్టిక్ మ్యూజిషియన్, నాకు రాంది అతనికి వచ్చు. పీరియడ్ అయిపోయింది. ప్రాడక్ట్ ప్రకాష్ జనతా గారు సార్ దానికి ఒక క్యారెక్టర్ ఉందండి, హ్యూజ్నెస్, అది ఒక టెంపుల్ లాంటిది. జనం అక్కడికి వస్తారు, టెంపుల్కి ఎట్ట వస్తారు. అతను ఊహించుకొని అతను ఒక భారీ సెట్ వేసుకున్నాడు. వాళ్ళు 3-4 ఎకరాల్లో సెట్ వేసాడు. టెంపుల్ ఫీల్ రావాలి, డైరెక్టర్ ఫీల్ అడుగుతున్నాడు. అతను ఏదో కలర్స్ ఆలోచించుకున్నాడు, అర్త్ అంటున్నాడు, అర్తీ టోన్స్ వాడుకున్నాడు కలర్స్. హోంవర్క్ చేసాడుగా, అతని డిపార్ట్మెంట్ అది కాబట్టి రెచ్చిపోయి చేసాడు. వాళ్ళకి ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్ వాళ్ళకి వెళ్ళిపోవాలండి. సో అంత పని చేసినప్పుడు నేను ఏమన్నానంటానంటే, ఒక ముక్క డబ్బు కోసమే ఈ ఫీల్డ్కి రాలే ఎవరు. డబ్బుకి రియల్ ఎస్టేట్ చేసుకుంటాంగా, అసలు ఇప్పుడు ఏదో చేతి మార్పిళ్ళ మీద కోట్లు మారుతున్నాయి. ఈ ఫీల్డ్ కిందకి వచ్చాము, డబ్బుతో పాటు ఒక అప్రిసియేషన్ కావాలి. రాత్రంబోడు కష్టపడి పనిచేసా ఒక ముక్క ఎప్పుడు చెప్తాడు అంటే వాళ్ళని వెళ్ళి మనం అడగమండి ఎవరు. ఫ్రంట్ ఫేసెస్ మేబీ యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ ఏమో, బట్ దే షుడ్ నో. అంటే కొంచెం తెనకమాలను ఉంచున్నారు వాళ్ళు. ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్స్ డే అండ్ నైట్. నేను పడుకున్నప్పుడు కూడా అతను అక్కడ వర్క్ చేసుకుంటున్నాడు, ఎక్స్ట్రాడినరీ సెట్ వేసి. మావాడు ఎక్స్ట్రాడినరీ డిఏ వర్క్ చేసుకుంటా, ఒక అతను ఎక్స్ట్రాడినరీ పాట కొట్టుకుంటా, నేను నిద్రపోతున్నా ఆ టైంలో రిలాక్స్డ్గా. సో వాళ్ళంతా నా సినిమా కోసమే పనిచేశారు, ఆ టైంలో పనిచేశారు. వీళ్ళ క్రెడిట్ నేను లాక్కుంటే మూర్ఖత్వం. నాకు రాని పనికి ఒక ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ పీపుల్ని పెట్టుకున్నానండి. వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా పనిచేశారు, పీరియడ్ అయిపోయింది. యాజ్ సింపుల్ యాజ్ దట్. అట్లా వాళ్ళు పెట్టుకోను అంటున్నా. అదే అంటే కెమెరా విషయానికి వస్తే బ్లాక్ అంటే అట్లీస్ట్ డైరెక్ట్గా ఒక విజన్ అయితే ఉండాలిగా. ఏంటంటే కెమెరామెన్ వదిలేయకుండా బ్లాక్ అయితే చెప్పగలగాలి కదా. కెమెరా మీద గురించి మీకు తెలియకపోవచ్చు, కానీ బ్లాక్ అయితే అక్కడ ఎలాంటి షాట్ అన్నది ఉండాలి కదా. అదే అంటే బ్లాక్ ఏంటి సార్, ఇప్పుడు గ్యారేజ్లోకి ఎంటర్ అయ్యండి, యువతకి డిస్కషన్ సార్. ఇప్పుడు మోహన్ గారు అక్కడ కూర్చున్నారు, ఎన్టీఆర్ గారు రావాలి. సో డైనమిక్గా కావాలని అడుగుతాం. ఓకే, ఎందుకంటే నాకు 100 క్రాఫ్ట్లు అక్కడ. నేను మళ్ళా చిన్న హీరో ఏ షర్ట్ వేసుకున్నాడు, వేరే ఆర్టిస్ట్ వచ్చాడా లేదా, 4 o'clock వేరే ఆర్టిస్ట్ని పంపించాలి, ఈ రిలేషన్స్ ఉంటాయి. బట్ కెమెరామెన్ జాబ్ ఏంటి, ఒక లొకేషన్లో తన కన్ను పెద్దది నాకంటే,
అంటే కెమెరా కాబట్టి అంది. సో అతను నాకు ఒక హింట్ శివ ఇక్కడ నుంచి పెడితే అదిరిపోద్ది, ఈ స్పీడ్ ఫర్ దాట్. డిస్కషన్లో వస్తుంది. డైరెక్టర్ కూడా బ్లాక్ తెలిస్తే పీసీ శ్రీరామ్ ఎందుకు సార్ అసలు? ఓకే. అసలు మణిరత్నం గారికి అసలు బ్లాక్ సెన్స్ తెలియదు, అసలు ఆయన పీసీ ఎందుకు? ఆయన పెద్ద కెమెరా మళ్ళీ తప్ప చిన్న కెమెరా మళ్ళీ చేయరు సినిమా, అదేంటి అసలు? కరెక్ట్. ఎక్కడో లోపల నాకంటే అతనికి బాగా తెలుసు, ఈ యాక్సెప్టెన్స్ ఉండాలంటున్నా. ఓకే. నాకంటే ఆయనకి బాగా తెలుసు బ్లాక్. సో ఇప్పుడు ఈ షెడ్లో సీన్ తెద్దామని నేను అనుకుంటా. సో మధ్యలో కూర్చున్నామంటే కెమెరా ఎక్కడ పెట్టినా బాగానే ఉంటుంది, బట్ ఎక్కడ చాలా బాగుంటుందో వాళ్ళకే తెలియాలి. సో అతనికి డబ్బులు ఇచ్చిందే అందుకు, సో అతని జాబ్ అతను చేయాలి. నేను అది లాగేసుకొని నేను చేశాను అనేది నాకు ఎప్పుడు లేదు అసలు. అంటే మీరు ఏంది ఇంత రెస్పాన్సిబిలిటీ సబ్జెక్ట్స్ తీసుకుంటారు, దీనికి మీకు ఏంటి మోటివేషన్ ఏంటి ముఖ్యంగా? మీకు అంటే రెస్పాన్సిబుల్ అని అనుకోలేదు సార్. అంటే సింపుల్ థీసిస్ ఏంటంటే, అంటే నేను మెసేజ్ అని కూడా అసలు అన్నాం. నేను అసలు మెసేజ్ అనే పదం నాకు చాలా బోరు. ఓకే. ఇప్పుడు టీ కృష్ణ గారు మెసేజ్ నేను చెప్పుండరు నా ఫీలింగ్. టీ కృష్ణ గారి సబ్జెక్ట్స్ కమర్షియల్ సబ్జెక్ట్స్ అయ్యి నాకు చాలా ఇష్టం టీ కృష్ణ గారి సినిమాలు అంటే. ఎప్పుడో ఆవేశపూరితంగా ఉంటాయి తప్ప రెవల్యూషనరీ సబ్జెక్ట్స్ అంటాను నేను వాటిని. ఓకే. చిన్న ఒకళ్ళు ఒక దారిలో వెళ్తే ఆయనకు దారిలో వెళ్ళేవాళ్ళు, ఇద్దరు వెళ్ళాల్సిన విధానం అని తప్ప స్ట్రైకింగ్ బల్ల గుర్తు చెప్తారు ఆయన టీ కృష్ణ గారు. సో వాటి నేను మెసేజ్ ఉండే సబ్జెక్ట్స్ అన్న అసలు మనం వెన్ దర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్, సినిమా అనేది నేను ఒక ఎంటర్టైన్మెంట్ అని నమ్ముతా. సో ఎంత బాగా ఎంటర్టైన్మెంట్ చేయొచ్చని నమ్ముతాను తప్ప అసలు మెసేజ్ ఇద్దామని కూర్చుంటే నా ప్రొడ్యూసర్లు టెన్షన్ పడిపోతాను. సో ఇప్పుడు మిర్చి కూడా తీసుకుంటే నా ఫస్ట్ సినిమా శత్రువు కనబడితే వేసేయాలి, శత్రువు ప్రేమితే ఎట్లుంటుంది, కొత్త క్యారెక్టరేషన్ అనుకున్నాను తప్ప మెసేజ్ అనుకోవాలి నేను. అందరూ క్యారెక్టర్ శత్రువు అంటే వేసేస్తాడు, శత్రువు ప్రేమిస్తే డిఫరెంట్గా కనపడింది అంతే నాకు. సో ఇది కమర్షియల్ అనుకున్నాను నేను. సో అందరూ ఏమో ఇటు చేస్తారు, ఇటు చేస్తే మోర్ కమర్షియల్ అవుద్ది అనుకున్నాను తప్ప అది మెసేజ్. సో అది మోర్ స్ట్రైకింగ్గా ఉంది, మోర్ ఇంపాక్ట్ వచ్చింది జనం మీదకి. భలే తమాషాగా చేశాడే, వద్దాం అంటున్నాడు ఏంటి అంటే తప్ప అది మెసేజ్ కాదేమని. నా క్యారెక్టరు అలా ఉంది, అది చూసి బాగా చిన్న సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి 3 సినిమాల్లో కనబడుద్ది. అది డెఫినెట్లీ అంటే మంచోళ్ళు అయితే సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో నా ఉద్దేశంలో హీరో అనే పదానికి అర్థం యాక్టర్కి హీరోకి డిఫరెన్స్ ఉందండి. యాక్టర్ అంటే ఏంటంటే బాగా యాక్ట్ చేయగలిగేవాళ్ళు, ఆ దృష్టిలో హీరో అంటే వేరు. హీరో అంటే గొప్ప ఉంటుంది అర్థం. హీరో మర్డర్లు చేసి అమ్మాయిలు బ్యాక్ మీద దెబ్బేసి వాళ్ళని హీరోలు అన్నాం, వాళ్ళని యాక్టర్లు అంటారు నేను. ఓకే. నా హీరో అసలు ఈ పనులు చేయకూడదని. ఎందుకంటే హీరో అంటే మహాత్మా గాంధీ హీరో, అబ్దుల్ కలాం హీరో, సుభాష్ చంద్రబోస్ హీరో. ఓకే. ఎగ్జాక్ట్లీ. వీళ్ళని హీరోస్ అంటాం. మనం సినిమా ఫీల్డ్లో కూడా హీరో అనే పదం తీసుకొచ్చామంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు ఆన్ స్క్రీన్ చాలా గొప్ప క్యారెక్టరేషన్స్ ఉంటాయని. సో నా హీరో అసలు పిచ్చి పనులు చేయడని నా ఫీలింగ్. అసలు కమర్షియల్ అనే స్కేల్ మీద గొప్పవాడు మంచివాడు అవడం ఇంకా కమర్షియల్ అంటాను నేను. ఆడు మర్డర్లు చేసి తప్పని నా ఉద్దేశం. అలాంటి సినిమాల మీద మీ అభిప్రాయం ఏంటి? చిచ్చి అదే అంటే సినిమా అదే అండి, కథలో ఒక నెగిటివ్ క్యారెక్టర్ కూడా అవ్వచ్చు హీరో, దట్స్ ఏ సినిమా కదండి. ఎందుకంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేయటం కూడా ఒక యాక్టర్ లక్షణమే. నా యాక్టర్ నేను వాళ్ళని హీరో అన్న అంతే, యాక్టర్ అంట. డెఫినెట్లీ తప్పే ఉంది, క్యారెక్టర్ అది. వాల్మీకి కూడా అప్పట్లో చిన్న పోయేవాడు, ఫస్ట్లో ఆయన నెగిటివ్ క్యారెక్టరే, ఆయన సెయింట్ అయ్యాడు, గొప్ప కథ కదా. సో కథను బట్టి అది నెగిటివ్ క్యారెక్టర్. నా కథలో ఏంటంటే అట్లీస్ట్ స్టిల్ నా హీరో మంచోడు, తప్పు చేయడు, తప్పు చేసినా వెంటనే రిలీజ్ అవుతాడు. సో నాకు ఇది ఇష్టం. ఐ కాల్ దమ్ యాజ్ హీరోస్ అంతే. సో వాళ్ళు చాలా పాజిటివ్గా ఉండాలి. అది పాజిటివ్గా ఉన్నాడు కాబట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ అవేర్నెస్ ఉన్న ఎలిమెంట్స్ రెండు టచ్ చేశాను కాబట్టి అనుకోకుండా ఇవి కొంచెం సోషల్ అవేర్నెస్ ఉన్న కథలు తెస్తాను అనే ఫీలింగ్ ఉంది తప్ప. లేకపోతే నాకు పర్టికులర్గా ఇది మెసేజ్ చెప్దాం, సోషల్ ఎలిమెంట్స్ ఎక్కువ టచ్ చేద్దామనే యాంగ్జైటీగా అసలు ఆ క్యూరియాసిటీ కూడా లేదు ఎక్కువ. కమర్షియల్ మీడియం అనే నమ్ముతాను సినిమాని ఎక్కువ. అండ్ గర్ల్ ఫ్రెండ్ సినిమా ఆల్మోస్ట్ బాయ్స్కి రిలేటెడ్గా ఉంటుంది, శంకర్ గారి బాయ్స్కి కొంచెం ఆ కాన్సెప్ట్. గర్ల్ ఫ్రెండ్ తర్వాత బాయ్స్ వచ్చింది, ఏంటి కొంచెం దాని మీద మీ అభిప్రాయం? అంటే కొన్ని కథలు ఎలా ఉంటాయండి సార్, గర్ల్ ఫ్రెండ్కి మీరు ఓన్లీ స్టోరీ అండి? స్టోరీ ఎక్కడో కాన్సెప్ట్. చాలా కథలు ఇవాళ రేపు
సిమిలారిటీస్ ఉంటాయి కాన్సెప్ట్ వైజ్. అవునవును. చాలా కథలు ఒకటి రెండు గానం కాదులేండి. ఇప్పుడు హీరో ఎక్కడో ఒక ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని వచ్చిన మాయ చేస్తాను అనే ఫార్ములా బోల్డ్ సినిమాలో ఉంటుంది. ఒక 4 స్టూడెంట్స్ చిన్న అమ్మాయిలు అనగానే ఒక టీనేజ్ కథలు అలాగే ఉంటాయి. నేను దాన్ని పెద్ద రెఫరెన్స్ అన్నాను. అంటే కొంచెం ఎక్కడో అనుకోకుండా 3-4 సీన్స్, అంటే అమ్మాయిలు అంటే ఇష్టం నలుగురు కుర్రాళ్ళకి, గర్ల్ ఫ్రెండ్ కావాలి వాళ్ళకి అనే పాయింట్ కొంచెం ఎక్కువ గ్యాప్ లేకుండా మన అయిన వెంటనే వచ్చింది తప్ప అది పెద్ద దాన్ని కాపీ చేసి తీయాల్సినంత ఐడియా కూడా కాదు అది. సరే ప్రతి ఒక్కళ్ళ బాడీలో ఉంటుంది. ఆ ఏజ్కి ఒక నలుగురు కుర్రాళ్ళు కలిస్తే ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ కావాలి. సో తర్వాత ఆ గర్ల్ ఫ్రెండ్ చేసే ప్రయత్నంలోనే మళ్ళీ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి నలుగురికి. సో దిస్ ఈజ్ రెగ్యులర్ ప్రాసెస్ ఆ ఏజ్కి. సో అలాగానే బట్ బాయ్స్ స్కేల్ ఈజ్ వెరీ బిగ్ స్కేల్. బట్ ఎక్కడో వచ్చిన 2-3 సీన్స్ కాన్సెప్ట్ సిమిలర్గా ఉన్నప్పుడు అలా అవుతుంది తప్ప, బట్ ఐ డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ. చిన్న సినిమా కాబట్టి పెద్దగా ఎక్కువ రిలేట్ అంతే. గ్యారెంటీగా సిమిలర్ థాట్ అయ్యింది. సిమిలర్ థాటే కాదు, ఎందుకంటే టీనేజ్ దానికి పెద్దగా నెవర్ బిఫోర్ ఐడియా కూడా కాదు అది. సో టీనేజ్ రొమాన్స్ అలాగే ఉంటుంది, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ అలాగే ఉంటాయి. అల్లరి అర్జెంట్ గర్ల్ ఫ్రెండ్ కావాలి. సో అది పెద్ద నేను సిమిలర్ థాట్ అని నమ్ముతాను అంతే. స్టార్స్ ప్రభాస్ గారు అయిపోయారు, మహేష్ బాబు, ఎన్టీఆర్ అయిపోయారు, మరి పవన్ కళ్యాణ్తో ఎప్పుడు చేస్తున్నారు? అంటే హ్యూజ్ స్టార్, ట్యాంక్ దాకా కథ రాయాలి, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఆయన ఫ్యాన్స్ ఏంటి, ఆయన రిక్వైర్మెంట్ ఏంటి, అంటే అలాంటి స్క్రిప్ట్ ధైర్యంగా నేను రాయగలిగే, అంటే ఇది హ్యాండిల్ చేయగలిగిన స్క్రిప్ట్ని వచ్చినప్పుడు డెఫినెట్లీ ఐ గో అండ్ నాక్ ద డోర్ సార్. వెళ్ళి తలుపు తట్టి కళ్యాణ్ గారు మంచి కథ రాశాను డెఫినెట్లీ చెప్తానేమో. మీలాంటి వాళ్ళని ఆయన ఎక్కువ ఇష్టపడతారుగా. వెబ్సైట్లో రకరకాలుగా రాసుకుంటున్నారు. రామ్ చరణ్ గారి సినిమా ఎందుకు క్యాన్సిల్ అయింది అన్నది అనుకుంటే అసలు ఏంటి, అసలు జరిగింది ఏంటో మీరు చెప్పండి. చాలా సింపుల్ సార్, అది మిర్చి అయిపోయింది. సో నెక్స్ట్ నేను రామ్ చరణ్ గారి దగ్గరికి సినిమా చేయాలి, అది. సో అక్కడికి వెళ్ళాం. సో ఒక కథ అనుకున్నా. సో ఆ కథ చెప్పాం. సో చరణ్ గారికి బాగా నచ్చింది. అది డెవలప్ చేసే ప్రాసెస్లో కొంచెం అటు డీవియేట్ అవుతుంది కథ. ప్రాపర్గా దొరకట్లా కథలో ఒక డైమెన్షన్. సో అంటే ఒక ఎమోషన్ హైలైట్ చేస్తే ఇంకో ఎమోషన్ డైల్యూట్ అవుతుంది. అది ఒక టిపికల్ సబ్జెక్ట్ అది. చరణ్ గారు కూడా కొంచెం మొహమాటంగా బాగానే ఉంది అంటున్నారు, బట్ ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ ది స్క్రిప్ట్. అంతే, అంత సింపుల్ అది. కథ సింపుల్ థింగ్ అది. కథ సెట్ అవ్వకపోతే అయిపోయింది. సెట్ అవ్వట్లా ఎక్కడో పీకుతున్నాం. టూ మచ్ ఆఫ్ పీకినా బోర్ కొడదు స్క్రిప్ట్. ఎక్కడో స్టేజ్లో ఈ స్క్రిప్ట్ అసలు కొన్ని పక్కన పెడితే కానీ సాచురేట్ అయిపోతాం కదా సార్. ఒకే కథ మీద ఒక 6 నెలలు కూర్చున్న తర్వాత కొత్త యాంగిల్ దొరకదు. 3-4 months కూర్చున్న తర్వాత ఎక్కడో సఫికేట్ అయిపోయి ఈ కథ సెట్ అవ్వట్లేదు ఏంటి అని పూర్వం చరణ్ గారితో అన్న, సార్ ఎక్కడో సూపర్ కాన్ఫిడెన్స్ రావట్లేదు స్క్రిప్ట్ మీద. అర్జెంటుగా దేనికి చేయాలి? ఇప్పుడు తీసి ఏదో యావరేజ్ అంటాం కంటే నాకే తెలిసిపోతుంది ఎక్కడో అంత స్ట్రైకింగ్గా లేదన్న కదా. సో స్ట్రైక్ అసలు నాకు నచ్చింది. అసలు కాన్వర్సేషన్ అంత క్లోజ్ ఫ్రెండ్స్గా మాడుకున్నాం. అసలు అదేంటి అసలు నువ్వే అంత మాట తర్వాత అంటే, లేదు సార్ ఏదన్నా ఇంకో వేరే స్క్రిప్ట్ ఏమైనా చేసుకొస్తాను టైం తీసుకుని. అసలు ఆయన జెంటిల్మెన్ లాగా నువ్వు నాకై నువ్వు కాన్ఫిడెంట్గా ఉండాలి. ఏం కాదు, ఫస్ట్ తీసేవాడు నువ్వు కాబట్టి ఈ కథ ఎదిరిపోతుంది సార్, నేను ఇది కాన్ఫిడెంట్ అనుకుంటారా ఎంబడి చేసేద్దాం. అసలు అది అసలు ఇంత బాగా ఎవరు చెప్పరు, ఎక్కడో రావట్లేదండి కాన్ఫిడెన్స్ అనేది. నువ్వు ఎప్పుడు కాన్ఫిడెంట్ అప్పుడు. అసలు అంత సింపుల్ ఈక్వేషన్ అది, అంత అందమైన సీన్ అది. సినిమా ఆగిపోవడం కారణం అంత అందంగా జరిగింది అది. అది ఇంత ఓపెన్గా చెప్పిస్తుంది. రెగ్యులర్గా మాట్లాడుకుంటాం. రామచంద్ర గారు ప్రతి పార్టీకి వెళ్తా, చిరంజీవి గారి బర్త్డే అంటే ఫస్ట్ నేనే ఉంటా, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ నేనే ఉంటా, ఆయన ఓపెనింగ్ చిరంజీవి ఉన్నాడు ఫస్ట్ నేనే ఉన్నా. సచ్ ఎ క్లోజ్ అసోసియేషన్ నాకు వాళ్ళతో. అదే సినిమా చేస్తే ఉండాలి అసోసియేషన్. సినిమా క్యాన్సిల్ అంత అసోసియేషన్, సచ్ ఏ పాజిటివ్ రిలేషన్షిప్. అది ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ వెళ్తాను మళ్ళీ వెరీ సూన్. ఓకే. సో నెక్స్ట్ మూవీ ఎవరితో సార్? నెక్స్ట్ మహేష్ బాబు. ఒక జనరల్ క్వశ్చన్ తోటి క్లోజ్ చేసి మనం జనతా గ్యారేజ్లోకి వెళ్ళిపోదాం సార్. మీరు ఇప్పటి వరకు మీ జీవితంలో అత్యంత బాధపడ్డ సంఘటన, ప్రొఫెషనల్గా కావచ్చు, పర్సనల్గా కావచ్చు?
ప్రొఫెషనల్గా మరి ఇంకా అంత బాధపడే సంఘటన రాలేదు సార్. అదే అంటే రైటర్గా చిన్న చిన్నవి జరిగినాయి, దానికే పెద్ద కుంగిపోయేంత సంఘటన జరగల. ఓకే. ఇదేమంటే ప్రతి ఒక్క లైఫ్లో ఉంటాయి. నేను డెఫినెట్గా మీ లైఫ్లో కూడా అలాంటివి జరిగి ఉంటాయి. అంటే మోస్ట్ ఇన్స్పైరింగ్, అది ఎదుటి వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉండే సంఘటనలు మీ జీవితంలో ఉండొచ్చుగా, అది అందుకోసం. అదే అన్న ఇప్పుడు నేను అంటే ఆ రోజుకి అదే పెద్ద కష్టం అనిపించింది. ఓకే. రాత్రి మూడు పని చేసామే, రావాల్సింది పేరు రాలేదా. సో ఏమైనా ఇన్స్పైరింగ్ ఉంటేమో అంటే నేను ఇంటికి వెళ్ళి పెద్ద ఏడ్ చేసి డిప్రెషన్లోకి వెళ్ళాల. ఓకే. అంటే బౌన్స్ అవ్వాలి. అంటే ఇట్స్ నాట్ అదే పెద్ద మెసేజ్ చదువుతామని కాదు, కానీ నా పర్సనల్ నోట్లో నేను ఏంటంటే నేను ఎక్కువ కష్టపడ్డా. సో నేను ఇంకా పైకెళ్ళాలి. ఇప్పుడు ఆ కథలతో నా జీవితం అయిపోలేదుగా. ఆ రైటర్గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వరకు అంటే ఆ కథలతో నా జీవితం అయిపోతే టెన్షను. ఎందుకంటే నేను ఎంతకంటే పెద్ద కథలు రాయగలను. ఆ కథలు జరిగింది తప్ప ఎందుకంటే పెద్ద కథలు రాయగలను అనుకున్నా. ఆ పాజిటివ్ ఎనర్జీయే నన్ను స్థాయిలో ఉంచోబెట్టింది ఇవాళ. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. నో రిగ్రెట్స్ దానికి. అంతకుమించి ప్రొఫెషనల్గా మరి కుంగిపోయేంత సంఘటనలో పెద్దగా జరగల. అంటే ఆ రోజు కుంగిపోయాను తప్ప ఈ అంత పెద్దవి కూడా కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఒకసారి డబ్బు లేదు, ఆ రోజుకే పెద్ద ప్రాబ్లం. ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. నా ఒక్కడికే జరిగినాయి అంటేనే అవివేకం అనేది. పర్సనల్ నోట్లో అంటే మై మదర్స్ డెత్ ఇస్ వెరీ పర్సనల్. అది కూడా రాంగ్ టైంలో చనిపోయారు. అది మిర్చి షూటింగ్ జరుగుతుంది, మిడిల్ ఆఫ్ ద షూటింగ్ ఆవిడ చనిపోయారు. మిర్చి సక్సెస్ కూడా చూడలే, ఫస్ట్ సినిమా సక్సెస్ చూడలే ఆవిడ. దట్స్ మై పర్సనల్ లాస్. అది పొడ్చలేని నష్టం. అది అంత మించి పెద్ద ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ సార్. ఫాదర్ కూడా మీకు చనిపోయారు. అది పెద్ద అంటే అది అలవాటు అయింది. అమ్మ ఉంది కాబట్టి షీ ఫాట్, బాగా కష్టపడింది, స్థాయి తీసుకొచ్చింది మమ్మల్ని చదువు చెప్పించి. సరైన టైంలో అదే సక్సెస్ చూడకుండా అది అది ఇర్రిపేరబుల్ లాస్. అది అదొకటి. డైరెక్టర్కి అప్పటికి పెళ్ళయిందండి? పెళ్ళి అయిపోయింది. పెళ్లి చూసింది, డైరెక్టర్ అవటం కూడా చూసింది, బట్ రిజల్ట్ చూడాల. ఇవాళ కొంచెం మంచి స్థాయిలో ఉన్నా మా అందరికంటే ఎక్కువ ఆవిడ ఎంజాయ్ చేసేది. కొంచెం 10 మంది దగ్గర చెప్పుకుంటా, బంధువుల దగ్గర తిరుగుతా బాగుండేది. అది 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 చేయలేకపోయింది. దట్స్ ద ఓన్లీ పర్సనల్ లాస్. అదర్ దట్ పెద్ద పర్సనల్ లాస్ కూడా పెద్దగా. అండ్ మోహన్ లాల్ గారి హీరో ఎంత ఇంపార్టెన్స్, మోహన్ లాల్ గారిది ఒక విధంగా అంతకంటే ఎక్కువ అనుకోవాలి, కానీ ఈక్వల్గా ఉంది మోహన్ లాల్ గారి క్యారెక్టర్ కూడా. ఈ విషయంలో హీరో నుంచి ఎటువంటి భేదాలు రాలేదండి స్టోరీ టెల్లింగ్ పరంగా? ఆయన నుంచి, ఎన్టీఆర్ గారి నుంచి. అంటే ఈ కథ వరకు సార్ నాకంటే ఎక్కువ ఎగ్జైట్ అయింది ఎన్టీఆర్ అండి. ఓపెన్గా అసలు అతను ఇచ్చే హైల్ నాకు మామూలు హైల్ కాదు. అక్కడే సగం పెద్ద గురించి ఆలోచించలే. సీన్ చెప్తే అసలు ఆయన సీన్ కూడా కాదు, మోహన్ లాల్ సీన్ చెప్తే అబ్బా అంటాం. ఇప్పుడు ఏంటి చంపటం ఆ ధైర్యం అంటే కాదు, అవతల కష్టమైన కళ్ళల్లో నీళ్ళు తిరిగి గొంతులో ముద్ద దిగపోవటం రా ధైర్యం అంటే అంటాడు. క్లాప్స్ కొడతాడు ఆయన ఎన్టీఆర్. ఇది కాదు సీన్ అంటే అని. ఇక మనకు ఆ స్కోప్ ఉండదు. ఆయన గొప్ప ఈయన గొప్ప అనే ఆలోచన. రెండు మంచి బాగా అనలైజ్ చేయగల యాక్టర్ అండి. అంటే జనతా గ్యారేజ్ ఎంత పెద్దదో చెప్తేనే ఫస్ట్ నా రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. నేను వెళ్ళాలంటే జనతా గ్యారేజ్, ముందు జనతా గ్యారేజ్ ఎంత పెద్దది చెప్పి అది పడిపోయింది, ఎవరు లేదు దాన్ని చూడటానికి. సో దీన్ని పెంచితేనే హీరో స్థాయి పెరుగుద్ది. ఇది బాగా తెలిసిన యాక్టర్. జనతా గ్యారేజ్ ఫస్ట్ హాఫ్లో ప్యారల్గా ఆయన అక్కడ చక్కగా మొక్కలు ప్రేమించుకుంటే సాఫ్ట్గా ఉంటుంటే, ఇక్కడ జనతా గ్యారేజ్ ఏమో ఆ స్థాయిలో ఉంది. ఆ స్థాయిలో ఉన్న గ్యారేజ్ పడిపోయి కొడుకు రెడీగా లేడు తీసుకోవడానికి, దానికి వారసులు లేరు, ఏం చేయాలి అన్నప్పుడు కదా వెయిటింగ్. ఇప్పుడు రావాలి నాయకుడు ఎవడో చిన్న జనగా నడిపిస్తానికి, ఆ మీటర్ తెలిసినోడు. సో ఆయనకు 2 నిమిషాలు ఎక్కువ ఉన్నాడా, ఈ స్థాయి యాక్టర్ కాదు. లక్కీగా అసలు అది పెద్ద డిస్కషన్ లేదు సార్. దట్స్ ఆల్ ప్లాన్ ఎవ్రీథింగ్. అందరం బాగా నమ్మి చేసింది కాదు అది. ఓకే. అండ్ ఇది మోహన్ లాల్ గారిని పెట్టడంలో ఉద్దేశం మలయాళంలో బిజినెస్ క్యాప్చర్ చేయడమా, ఇంకా ఆ రీజన్ కాదా? మలయాళం ఎంత ఉంటుంది సార్, అది అసలు సార్ మరి వెరీ మైన్యూట్.
తమిళ్ అంటే ఒక అందం కానీ ఓకే. సో సేమ్ స్థాయి బిజినెస్ కాబట్టి వేల మ్యాక్సిమం 3 to 4 crores అంతకు మించలేదు దానికి అంత. ఓకే, అంటే అసలు ఆ థాటే లేదు మీకు? హ్యాపీ అలాంటి థాట్ ఏమైనా ఉంటే రజనీకాంత్ గారిని ట్రై చేస్తే జాక్ పాట్, కానీ మలయాళం పెద్ద అసలు అది అసలు బిజినెస్ వైజ్ కాదు అది. ఓకే ఓకే. అంటే చాలా ఇంటెన్స్ యాక్టర్ కావాలి, వెరీ న్యాచురల్ యాక్టర్ కావాలి. అంటే టక్కన ఒక హీరోయిక్గా లేకుండా ఒక పెద్ద మనిషి అయినా ఆ ఏజ్ కనపడాలి. ఆ స్థాయి ఎన్టీఆర్ ఇంటెన్స్గా చేయగలరు నాకు తెలుసు. అంటే నాకు లాంగ్ అసోసియేషను, ప్రూవ్డ్ యాక్టరు. సో తెలుగు వాళ్ళకి ఆయనకి ప్యారల్గా అంత ఇంటెన్స్ యాక్టర్గా కావాలి. ఎక్కడో ఇద్దరు ఒకే రకంగా ఉంటారు, ఓకే. కొంచెం బుగ్గలో అదే బుద్ధిగా ఫేస్లు కూడా సిమిలర్ ఉంటుంది. పెన్నాన అబ్బాయిలాగా ఉంటారు ఇద్దరు. కరెక్ట్. ఈక్వల్ పెర్ఫార్మెన్స్ చేయగలరు. ఒక ఎడ్జ్ దాటరు ఇద్దరు, కంట్రోల్ చేయొచ్చు నేను. అంటే డ్రామాని మెలో డ్రామా చేయరాళ్ళు, ఆ లైన్ గీగలరు వాళ్ళు. చాలా మంచి మనిషి, ఇండియాస్ ఫైనెస్ట్ యాక్టరు. ఒకసారి మోహన్లాల్ గారితో సినిమా చేయాలన్న ఉంటుంది, క్యారెక్టర్ దొరికింది. సో వెంటనే వెళ్ళి అప్రోచ్ అయ్యాము ఆయన్ని. మీరైతే చాలా బాగుంటుంది సార్, ఒకసారి ఏంటంటే చేస్తారు లేదని నమ్మకం లేదు మనకి, ఎందుకంటే ఎప్పుడు చేయలేదు తెలుగులో. గ్యారంటీ బోల్డ్ మంది వెళ్ళి ఉంటారు. బట్ కథ వినంగానే అసలు బల క్యారెక్టర్ అమ్మ చేసేద్దాం అన్నాడు. అంత సింపుల్గానే చెప్పాను. అందుకు అనుకోవడమే తప్ప మోహన్లాల్ గారిని అసలు బిజినెస్ వైజ్. ఓకే, ఇట్స్ అ క్యాజువల్ థాట్ అండి. జస్ట్ ఆ క్యారెక్టర్కి బాలకృష్ణ గారు ఉంటే ఇంకా రేంజ్ ఎక్కడికో వెళ్ళేదని నాకు ఎందుకు అనిపించింది. మీ ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా ఆ థాట్ వచ్చిందా మీకు? అంటే అవి చాలా పవర్ఫుల్ కాంబినేషన్స్ సార్, అవి మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్స్ అవి. వాటికి అంటే కొంచెం సినిమాలోంచి బయటకు వచ్చి వస్తారు అవి. నాకు అది ఎక్కువ ఇష్టం ఉండదు. అంటే ఆడియన్స్ పర్సనల్ స్కేల్లో చూసారనుకోండి, సినిమా ఇన్వాల్వ్మెంట్ పెద్దగా ఉండదు. సో బాబాయ్ అబ్బాయిలు అని చూస్తుంటారు సినిమాని. సో సినిమాలోకి ఇన్వాల్వ్ అవ్వరు నాకు తెలిసి. ఇది కథ జరుగుతుంది మన కళ్ళ ముందు అనే ఫీలింగ్ రాదు. సో సినిమాలాగే చూస్తారు అది. సో అలాంటి కాంబినేషన్స్ ఇంకా పెద్ద కథలు రాయలేవనని మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్స్ అయ్యి. చాలామంది ఫీల్ అంత రెగ్యులర్ మామూలు కామన్ ఆడియన్స్ ఫీల్ అయ్యేది ఏంటంటే సార్, అంటే ఆల్మోస్ట్ కాజల్ ఎలా గెస్ట్ అపియరెన్స్, ఈవెన్ నిత్యమేనన్ అండ్ సమంతది కూడా ఒక పెద్ద చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్గా ఏం లేవు, లెంత్ డ్యూరేషన్ పరంగా అనుకోవచ్చు అండి. అది ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. అసలు నేను జయించేసాను సార్ అది. అసలు నేను క్యారెక్టర్ అరగంట ఉంటుందా, 45 minutes ఉంటుందా? ఓకే. అంటే అది కిచిడి అవుతుంది సినిమా. ఓకే. క్యారెక్టర్ సంబంధం లేకుండా అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటుంది, ఎందుకో తెలియదు. అసలు అది పెట్టించుకోను. ఓకే. నేను ఉన్న కాసేపు ఎంత ఇంపాక్ట్ ఉంటుందని నమ్ముతాను నేను. కథ జనతా గ్యారేజ్ కథగా ఇది, అసలు సమంత కథ కాదు, నిజమైన కథ కాదు. జనతా గ్యారేజ్ అంటే జనతా గ్యారేజ్ ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఉంది, దాన్ని సత్యం గారు ఎస్టాబ్లిష్ చేశారు. జనతా గ్యారేజ్ వైభవం తగ్గిపోతుంది ఆయన ఏజ్ పెరిగి. ఎవరంటే కొడుకు నో అన్నాడు, ఎలా ఇది మొదలుపెట్టిపోతుందా, జనం కూడా రావట్లా, ఇంకెవరు లేరులే అనగానే అప్పుడు అనుకోకుండా వాళ్ళ అదృష్టం చేస్తే ఒక ఆనందం దొరికాడు. అసలు ఈ కథలో సమంత ఎక్కడ ఉంది, అసలు అవసరంలా మనకి. బట్ ఒక లవ్ స్టోరీ, బట్ ఆనంద్కు ఒక పర్సనల్ లైఫ్ ఉంది. ఈ కథకి ఎంతవరకు అవసరం అంతవరకే వాడాలి తప్ప, సమంత దొరికింది ఎంతో 8 లక్షలు ఇచ్చాం వాడేద్దాం అనుకుంటే సినిమాకి ప్రాబ్లం అవుతుంది సార్. అది అసలు స్క్రీన్ డ్యూరేషన్ నేను నమ్మను లైఫ్లో. 5 నిమిషాలన్నా సరే ఎక్స్ట్రా కూడా క్యారెక్టర్. రాజీవ్ కనకాల ఎంతసేపు ఉంటాడంటే 7 minutes ఉంటాడు. మరి మోహన్లాల్ గురించి ఎంత మాట్లాడుతున్నారు, ఎన్టీఆర్ గురించి ఎంత మాట్లాడుతున్నారు, రాజీవ్ గురించి ఎంత మాట్లాడుతున్నారు. ది ఇంపాక్ట్ ఐ బిలీవ్ తప్ప సమంత చాలా గొప్ప క్యారెక్టర్ నమ్ముతాను నేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి బావ ఏం చేస్తే అది గొప్పదే నమ్మే అమ్మాయి. అది వాళ్ళకి తెలియలే. వాడు చెట్లు నాడితే నేను చెట్లకి లైఫ్లో నీళ్లు పోస్తా అంటే వాడి జీవితంలో సగం నేను మగపిల్లడు పుడితే మనం ప్రకృతిని పేరు పెట్టుకుందాం, ఆడపిల్ల పుడితే ప్రకృతి అని పెట్టుకుందాం. ఇన్ని షేర్ చేస్తున్నారు వాళ్ళిద్దరు. వీ హ్యావ్ గాట్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ హెడ్ అనుకున్నారు. అనుకున్న తర్వాత ఒక సిచ్యువేషన్లో వీరు జనతా గ్యారేజ్ తీసుకోవటం వలన, అదే ఫ్యామిలీకి సంబంధించిన మనిషి అవటం వలన, 1 second సార్, అవటం వలన అమ్మాయి కావాలా జనతా గ్యారేజ్ కావాలా అని మేనమామ అడిగితే నాకు జనతా గ్యారేజ్ కావాల్సి వస్తుంది అని అడిగాడు. అమ్మాయి ఏమంది, నువ్వేం చేసి నాకు పిచ్చి, వదిలేయడం కూడా పిచ్చే నాకు, ఎందుకంటే నువ్వు తప్పు చేయవు అసలు. ఇంతకంటే పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఏంటంటే ఒక అమ్మాయికి సినిమా అంతా ఉండి
గోల్ చేయటం కంటే ఉన్న 10 నిమిషాలు ఏడిపించి వెళ్ళిపోవడం బెటర్ అని నమ్ముతాను సార్. ఐ హావ్ డన్ బ్యూటిఫుల్ జస్టిస్ టు ద క్యారెక్టర్స్ అండ్ దే బిలీవ్డ్ మోర్ దెన్ మీ. దేవుడు ఆడియన్స్ నుంచి కంప్లైంట్ లేదంటున్నా. ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ది సమ్ క్రిటిక్స్. సినిమాలకు చూడటం మానేసి సమంత ఎంతసేపు ఉందండి అసలు అదేం లెక్క, ఆ సమంత అసలు ఎందుకు గుర్తొచ్చింది మీకు ఆ కథలో ఆమె పాత్ర తప్ప సమంత కాదామా, అది కదా సినిమా అంటే. సో సమంతకి మీరు డబ్బులు ఇచ్చుంటారు, ఎక్కువసేపు వాడలేదంటే అట్ట అసలు నువ్వు అది క్రిటికల్ అవుతావు. దోస్ ఆర్ బ్లంట్ రివ్యూస్ అంటున్నా. యు ఆర్ మిస్సింగ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ సినిమా. సినిమాలో ఫస్ట్ షాట్ నుంచి నువ్వు ఇందులో బొక్కే ఉంటుంది అని చూడటంలో సినిమా ఎంజాయ్ చేయలేకపోతున్నావు అంటున్నా. సో సినిమా చూసేసి ఆ తర్వాత నీకు ఇంపాక్ట్ ఉంటుంది, బాగాలేదా బాగుందని అప్పుడు విశ్లేషించుకుందాం. బట్ ఫస్ట్ అది ఆడియన్స్ సినిమా చూసేస్తే మామూలుగా చూడండి బాగుంటుంది. నేనేమన్నానంటే బోల్డ్ ఫ్లాస్ ఉంటాయి సినిమాలో, అవి అనలైజ్ చేసుకోవాలి. అసలు ఫ్లాసే ఉంటాయి. ఇప్పుడు మనమేమే తప్పు చేయని మనుషులం కాదు, ఫ్లాస్ 100% ఉంటాయి స్టోరీ టెల్లింగ్లో. ఫ్లాస్ లేకుండా అది ఉంటాయి. ఇప్పుడు ఒక ఫ్లా ఉన్నప్పుడు మనం అది అవును ఈ ఫ్లా, సో నెక్స్ట్ సినిమాకి ఆ ఫ్లా లేకుండా చేసుకుంటాం. కానీ బట్ ఫ్లాలెస్ అనేది ఉండదు. ఇప్పుడు శ్రీమంతుడిలో యాక్షన్ క్లైమాక్స్ తీయాల్సి వచ్చింది నేను. దర్ ఇస్ ఎ ఫ్లా, అంటే అంతకంటే ఎమోషనల్ క్లైమాక్స్ రాసి ఉండొచ్చేమో, ఉంది ఛాన్స్ ఉంది. కొందరు అడిగారు చేయొచ్చండి అన్న, చేయలేకపోయాను. సో ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఫ్లాలెస్ అనే సినిమా తీయలేము. బట్ అది ఏ రేంజ్ ఫ్లా అది నేను అదే అన్నా. నేను మొన్న కూడా రివ్యూలో ఒక ఇంటర్వ్యూలో చెప్పా, అది వాళ్ళ కర్మకు వదిలేసాను నేను. అది మరి ఇదేం రీసెర్చ్ నాకు తెలియలా. ఒక క్రిటిక్ రాసింది ఇది. ఎన్వైరన్మెంటల్ స్పెషలిస్ట్ హీరో, ఒక ఎన్వైరన్మెంటల్ స్పెషలిస్ట్ మరదలను ప్రేమించొచ్చా అని అడిగాడండి. నేను షాక్ అయిపోయా, సినిమాని ఎట చూస్తున్నారు మీరు అని. మరదలని ప్రేమించి పెళ్లి చేసుకుంటే జెనెటిక్ డిసార్డర్స్ వచ్చి ఎన్వైరన్మెంట్కి డేంజర్ అంటండి ఇది. నేను ఐఎమ్ ఫెయిల్యూర్ అని చెప్పేసా. నీ స్థాయి లేదు నాకు, ఐ అడ్మిట్. నీకు కావాల్సిన విజయం అయితే నువ్వు సక్సెస్ఫుల్. నాకు రాలా థాట్, అసలు నేను ఏం చేయను, నేను అసలు రాయను కూడా. ఈ థాట్ ఎవరిని అసిస్టెంట్ చెప్తే వాడిని తిట్టి నేను నమ్మిందే తెస్తా. ఎందుకంటే అది షిట్. అది సినిమాలో బయట మరదల్ని పెళ్లి చేసుకుని జెనెటిక్ డిసార్డరా, అది ఒక చిన్న డిస్కషన్ ఉంది. అది దేశంలో మన తాతల నాటి నుంచి జరిగినవన్నీ అది సంస్కృతి. సరే ఇప్పుడు ఎడ్యుకేట్ అయ్యా తప్పు అంటే తప్పు అని చెప్పుకోవచ్చు, కానీ దట్ ఈస్ నా కథ. అది బావ మరదళ్ళు ప్రేమ సిచ్యువేషన్ చిన్నప్పటి నుంచి పెరగడం వల్ల ఒకరంటే ఒక ఇష్టం ఏర్పడింది. ఒక ఎన్వైరన్మెంటల్ స్పెషలిస్టు వాడికి ప్రేమ పుట్టినప్పుడు జెనెటిక్ డిసార్డర్ ఆపదు ప్రేమ. అవును, అంతేగా. నేను అసలు దాన్ని కేర్ చేయను అంటున్నా. ఇంకా అది అసలు వాళ్ళ కోసం సినిమా తీయడం మానేస్తే అసలు వాళ్ళ ఇంటర్వ్యూ లేదు సార్. నేను ఈ స్థాయికి రాను, అసలు ఇంటర్వ్యూ లేదు. అంతేగా. జెనెటిక్ డిసార్డర్ మీద ఎన్వైరన్మెంట్ పాడవుద్ది అని కూర్చొని క్లాస్ బిగితే సమంతకి హీరో మాత్రం పెళ్లి చేసుకోకూడదు ఎందుకంటే జెనెటిక్ డిసార్డర్ ఇది, ఎన్వైరన్మెంట్ పాడవుద్ది అంటే సమంత 2 బీగుద్ది, అలా జనం 2 బీగుతారు. సినిమాలకు చూడటం మొదలు పెట్టాలి. డెఫినెట్లీ ఒక పాయింట్ ఎత్తుకున్నప్పుడు అందులో ఫ్లాస్ ఉంటే దాన్ని అనలైజ్ చేసుకోవాలి. కొంచెం మీనింగ్ఫుల్ సినిమా తీయాలి. ఒక గ్రాఫ్, టూ మచ్ ఆఫ్ లాజిక్స్ మిస్ అయితే డిస్కషన్ ఉంటుంది. అవి డిస్కషన్, దిస్ నాట్ డిస్కషన్ అంటున్నాను నేను. ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్ ప్రకారము అంటే ఇది మీరు ఎలా వచ్చినా కూడా దీని ప్రకారం మీరు తీయబోయే నెక్స్ట్ సినిమాలకి దీని నుంచి మీరు గమనించింది ఏంటి, నేర్చుకున్నది ఏంటి? అంటే నెక్స్ట్ సినిమా తీయబోయేలో ఇలాంటిది ఉండకూడదు, లేదు ఇలాగే తీస్తాను అంటే ఎక్కడో నాకు నా పర్సనల్గా సినిమా చూసినప్పుడు కొన్ని లోస్ అండ్ హైస్ ఉంటాయి సార్. అవి ఫ్లాస్ అన్న కానీ అంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంకొంచెం హై తేవచ్చు నేను. సో నా పర్సనల్ అబ్జర్వేషన్స్ కొన్ని ఉంటాయి. అండ్ నన్ను అభిమానించే వ్యక్తులు కొందరు ఓపెన్గా చెప్పేస్తారు ఇవి బాగున్నాయి ఇవి బాగాలేదని. బట్ నాకు ఎక్కువ రాలాయి. బట్ ఎక్కడో ఆనంద్ కెన్ బి మోర్ ఎనర్జెటిక్ ఫస్ట్ హాఫ్లో ఇంకొంచెం ఎనర్జీ
పంప్ చేయొచ్చు, ఉండొచ్చు, తప్పులేదు అనిపించవచ్చు. వ్యాలిడ్ పాయింట్, యా నేను ఐ టేక్ ఇట్ నేను పర్సనల్లీ. సో నెక్స్ట్ సినిమాలో అలాంటి క్యారెక్టర్ ఉన్నప్పుడు వాడు అంత సూపర్గా ఉండాల్సిన పనిలే. అంటే కొంచెం కమర్షియల్ సినిమా కాబట్టి కెన్ బి మోర్ ఎనర్జెటిక్గానే ఉన్నాడు. జాగర్స్ పార్క్ గురించి చెప్పినప్పుడైనా, ఫైట్ గురించి అయినా, దట్స్ ఆల్ ఎనర్జీయే. బట్ ఇంకొంచెం ఎనర్జీ ఉంటే ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేసేవాళ్ళేమో, అవును. ఆ ఒక బెనిఫిట్ షో. బట్ వాళ్ళ ఫ్యాన్సే ఎక్కువ ఇష్టపడుతున్నారు సినిమాని. అదే ఆ వ్యాలిడ్ పాయింట్స్ అని తీసుకోవాలి సార్. నేను క్లాసిక్ తీసా అని అసలు మడిగట్టు కూర్చోను నేను. నా సినిమాల్లో నేను చేసిన తప్పులు నాకు అన్నీ తెలుసు. అండ్ నన్ను తప్పు అని చెప్పేవాళ్ళు లక్కీగా నా దగ్గర బోల్డ్ మంది ఉన్నారు, మొహం మీద చెప్పగలిగేవాళ్ళు. ఐ టేక్ ఎవ్రీథింగ్. సినిమా కోసమేగా. నేను ఆ సినిమాని అసలు చిన్న ఎయిటింగ్ రూమ్లో పెట్టి నటికి అందరిని పెట్టి పోస్ట్ మార్టం చేయండి అంట సినిమాకి ముందే. అది ఎవడు చూసింది వాడు చెప్తుంటాడు అసలు అసలు బాలా అని మొహమ్మే చెప్తుంటారు. అల్టిమేట్ సినిమా రిజల్ట్ కోసమే తప్ప వెరీ మెనీ ఫ్లాస్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఓకే సార్, మనకున్న అతి తక్కువ బాధ్యతాయుతమైన డైరెక్టర్లో మీరు టాప్ 3లో మీరు ఉంటారు ఖచ్చితంగా. అంటే ఇంతే కమర్షియల్గా, ఇంతే బాధ్యతంగా సినిమాలు తీయాలని, సక్సెస్ కొట్టాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.